మునుపు కొన్ని నిమిషాలు పొల్ల హెచ్చరికలను మనం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేదా ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధ్యము. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుతున్నాడు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందక పోతుంది. బలులో పాల్గొనడానికి చేరవలసిన మనము అపరాధులుగా తీర్చబడకుండా, శిక్షావిధిలోకి రాకుండా, బలహీనులు కాకుండా, రోగులు కాకుండా, నిద్రించే వాళ్ళు ఉండకుండా ఉండాలని కోరబడుతుంది. పాల్పొందేవారు రెండు రకాలు. మొదటి రకం ఏంటంటే యోగ్యముగా పాల్పొందువారు. రెండవ రకం ఏంటంటే అయోగ్యముగా పాల్పొందువారు. యోగ్యముగా పాల్పొందేవారు అయోగ్యముగా పాల్పొందువారు. అయోగ్యముగా పాల్పొందితే 5 నష్టాలకు రాయబడ్డాయి. మొదటి నుంచి 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తం కూర్చి అపరాధి. మొదటి నుంచి అపరాధి. అయోగ్యముగా పాల్పొందినవాడు అపరాధి. అపరాధి అంటే చాలా పెద్ద పదం ఇది. అంటే దావీదు 51 కీర్తనలు రాస్తున్నాడు, ఆ ప్రార్థనను క్షమించి. అంటే వీధ దాటుట, హరిది దాటుట, పొలిమేర దాటుట, హద్దు దాటుట, ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండోది అయోగ్యంగా పాల్గొంటే ఏం జరుగుతుంది? 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. రెండవది ఏంటి? శిక్షావిధి. ఎప్పుడైతే అపరాధాలుగా చేయబడ్డామో ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే శిక్ష వస్తుంది. అది మనుషులిచ్చే శిక్ష కాదు, దేవుడిచ్చే శిక్ష. పాపపు శిక్ష వేరే, అయోగ్యముగా పాల్పొందితే శిక్ష వేరే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టాలన్నారు కదా, మీరేమంటారని ప్రభువుని అడిగాను. సరే, మీలో పాపం లేనివాడు రాయి తీసుకుని కొట్టవచ్చు అని చెప్పారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి దాకా మన సాక్షిత గర్దించుకొని వెళ్ళిపోయారు. ప్రభు ఆమె తిరిగి, మా ఎవడమో నీకు
శిక్ష విధింపలేదా? ఏ శిక్షని? పాపపు శిక్ష. ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షించాను. రోమపత్రిక 8 మొదలు వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అది? పాపపు శిక్ష. యేసు ప్రభు శిలువ రక్తమును బట్టి మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు మన శిక్ష అంతా శిలువలో కొట్టివేయబడి, ఇప్పుడు అయోగ్యముగా పాలు పొందితే ఏంటంటే శిక్షా విధిలోనికి వస్తున్నాం. ఇది రక్షించబడిన తర్వాత అయోగ్యంగా పాలు పొందినప్పుడు దేవుడు మనల్ని యోగ్యులుగా చేయటానికి ఈ శిక్ష అనుమతిస్తున్నాడు. కానీ మొదటిది అపరాధము, రెండవది శిక్షార్హులము, మూడవది 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఇక్కడ 3 విషయాలు రాశారు. బలహీనులు, రోగులు, నిద్రపోయేవారు. ఎక్కడ ఆరంభమైంది? అయోగ్యంగా పాలు పొందితే అపరాధంతో ఆరంభమైంది. అనగా మొదట అపరాధము, రెండవది శిక్షార్హులము, మూడవది బలహీనము, నాలుగవది రోగులము, ఐదవది నిద్రించేవారం. అంటే ఆత్మీయమైన మరణం, స్పృహ లేకపోవడం. ఎంత వాటికి తెలిసిన వాళ్ళు పనిచేయదు, ఎంత దేవుడు మాట్లాడినా వాళ్ళ కార్యం జరగదు. ఎన్ని పరిస్థితులు వస్తున్నా, కరోనా లాంటిది వచ్చినా కూడా వాళ్ళకి ఏం కాలం సీముకుంటున్నట్లు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినారు ఆత్మీయంగా. ఇది అయోగ్యంగా పాల్గొంటే కలిగే నష్టం. ఎంతమంది ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు? ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? ఊర్లో మంచి ఎక్కువ ఉంటారు, చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు. బలలో పాల్గొన్న దాంట్లో యోగ్యులు ఎక్కువ ఉంటారు, అయోగ్యులు ఎక్కువ ఉంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్తుంది. చూడండి ఇక్కడ రాసే 30వ వచనం. ఇందువలన మీలో అనేకులు బలహీనులు. ఎంతమంది? కొందరైతే బాగుండేది, నేను కూడా వచ్చిన. ఇప్పుడు అనేకులు అనేటప్పటికి మనం ఇప్పుడు చేరవచ్చిన అనేకులు మన ఏదో ఊరికి వెళ్ళామనుకోండి, ఎవరైనా ఏం చెప్తారంటే మిమ్మల్ని అందరూ అడిగినట్టు చెప్పినారక్క. అందరు చెప్తారు అడిగినట్ల, ఎవరో ఒకరు ఇద్దరు చెప్పించారు. కానీ మనం వాడే భాషలో మాట్లాడమంటే అందరూ అడిగినట్టు చెప్పినారు, అందరూ బాగున్నారు అని మన వాడే భాష. ఇక్కడ రాయబడిన వాడే భాష కాదు, అక్షరానుసారం భాష. భాషలో ఏదన్నా తెలుసు కదా మీకు. కానీ ఇదేం భాష అంటే అక్షరానుసారం ఆత్మీయమైన భాష. అనేకుడు ఇదే వాస్తవమైనప్పుడు యోగ్యులు ఎంతమంది ఉన్నారు? కొందరు. మెజారిటీ అయోగ్యులు, మైనారిటీ యోగ్యులు. మెజారిటీ 5 రకాల దాంట్లో వచ్చేవాడు, మైనారిటీ ఇట్లో రానివాడు. ఇప్పుడు ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు మనం అయోగ్యులమా యోగ్యులమా? కొంతమంది ఆరాధన చేసేటప్పుడు చేస్తుంటారు, ప్రభువా యోగ్యముగా బలలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు స్తోత్రములు అని. ఎవరు చెప్పారు నువ్వు యోగ్యుడు అని? నువ్వే అనుకుంటున్నావా యోగ్యుడు అని? నువ్వే తలస్తున్నావా? ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు 2 విషయాలు మనం చేయాలి. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. తర్వాత సెల్ఫ్ డిస్క్రిషన్, వివేచించి పాల్గొనాలి. ఈ 2 చేయకుండా ఏం చేస్తామంటే సెల్ఫ్ ఎస్టిమేషన్, అంటే నేను యోగ్యుడిని. ఎస్టిమేషన్ అంటే మనం ఏదైనా బట్టలు తీసుకోవడానికి వెళ్ళామనుకో షాప్, ఇవన్నీ ఎన్నైతే ఒకసారి ఎస్టిమేషన్ వేసేయండి ఆయన. కిరాణా సరుకులు తీసుకురావడానికి వెళ్ళామనుకో, ఇవన్నీ ఎంత అవుతుంది వేసేయండి. దాన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్ పెట్టారు. ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది. మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఎంత అవుతుంది, ఎలాగ చేయాలనేది ఎస్టిమేషన్. ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎస్టిమేషన్ వేసుకుంటే, ఎస్టిమేషన్ కాదు ఎగ్జామినేషన్. ఎస్టిమేషన్కి ఎగ్జామినేషన్కి చాలా తేడా ఉంది కదా. ఎగ్జామినేషన్ అంటే పరీక్ష భయం. పరీక్ష హాల్లో ఎట్లుంటారు? భయంతో ఉంటారా, తేలిగ్గా ఉంటారు?
చాలా భయంతో చదువుకున్నాడు కూడా భయం. ఎందుకు చదువుకున్నాడు కూడా భయం? చదువురానడు కంటే ఇంకా భయం ఉంటుంది, అది వేరే విషయం. చదువుకున్నాడు కూడా భయం. ఎందుకంటే సిలబస్లో లేని ప్రశ్నలు ఏమన్నా వస్తాయేమో, మాస్ అవుతుంది కానీ మార్కులు తగ్గుతాయేమో, పర్సెంటేజ్ తగ్గుతుందేమో అని మనకి ఎక్కడో భయం ఉంటుంది. అన్ని సిలబస్లో ఉండేవి లేదా వచ్చేది అని అన్నా కూడా భయం ఉంటుంది, సిలబస్లో లేని వస్తాయేమో అని. అలాగే గ్లోబల్ దగ్గరికి వచ్చినప్పుడు మనము యోగ్యులమని ఎవరు చెప్పారు? మరి ఎవరు యోగ్యులు? ఎవరు యోగ్యులు? మీరా? నేనా? మనమా? అయోగ్యముగా పాల్పొందిన వారు అని ఇక్కడ రాస్తారు. అంటే యోగ్యులు ఎవరు ఉండాలి కదా. మరి ఎవరు యోగ్యులు? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఎవ్వరూ మనుషులు యోగ్యులు లేరు, ఒకే ఒక్కడు యోగ్యుడు. ఆదికాండం సంబంధించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం అనుకుంటా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను కొలిపబడినట్లు 4వ అధ్యాయంలో ఆ గ్రంథములో పుట్టకైనను సూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరు కనిపించలేదా? ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? ఎవడనూ యోగ్యుడిగా అనిపించలేదు కనుక నేను బహుగా ఏడ్చుచుండగా. మరి ఎవరో యోగ్యుడు నడయవచ్చు. ఆ పెద్దలోకుడు ఏడవము, ఇదిగో దారి మంచిగా యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసాకు తెలుగు బైబిల్ ఏం రాయబడిందంటే జయం పొందిన రాయబడి. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే యోగ్యుడు, వర్ది. కనుక ఎవడును యోగ్యుడు లేడని ఏడవలసిన అవసరం లేదు. ఏడవడము ఒకడు యోగ్యుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయన మన కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమార్చబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు ఆయన యోగ్యత మనకు వచ్చింది. ఆయన జయం పొందినాడు, మనకేమొచ్చింది? జయం వచ్చింది. ఎక్కడో ఇండియా వాళ్ళు గెలిస్తే నువ్వు క్యాక్ చేస్తుందా, సమరం చేస్తుందా, క్రికెట్లోనా తపాసం గెలిచేవాడు కొంతమంది ఉంటారు, ఇంకా రకరకాలు చేసేవాళ్ళు ఉంటారు. నీకేం తప్పుడు ఎప్పుడు ఇవ్వరు, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ప్రైజ్లో కూడా ఏమి ఇవ్వరు. నీకు ఫోటో కూడా పేపర్లవే, నీకు ఏమి సంబంధం లేదు. కాకపోతే దేశస్తులు అని వాడు గెలిస్తే నువ్వు ఇక్కడ సంబరాలు చేస్తావు. అలాగే యేసుప్రభు వారి సెలవులో సాతాను ఓడించిన దాన్ని బట్టి ఆయన విజయశాలయ్యాడు. ఆయన విషయంలో మనము ఆయన యోగ్యతలో మనము యోగ్యులుగా పరిగణించబడ్డాము. అర్థమైంది నేను చెప్పే మాట. వీఆర్ నాట్ వర్ది బట్ వీఆర్ కన్సిడర్డ్ టు బి వర్ది. మనం యోగ్యులు కాదు, యోగ్యులుగా పరిగణించిన. మన మంచోడు కాదు, మంచోడుగా దేవుడు పరిగణించిన. మనం నీతిమంతులు కాదు, నీతిమంతులుగా దేవుడు పరిగణించిన. మనం ఆత్మీయులు కాదు, దేవుడు ఆత్మీయులుగా పరిగణించిన. ఇది దేవుని పరిగణన అంటే దేవుడు మనం ఎంచేను అని రాయబడింది రోమపత్రికలోనే. దేవుడు మనం యోగ్యులుగా ఎంచి, నీతిమంతులుగా ఎంచి, మంచివారిగా ఎంచి, నమ్మకస్తులుగా ఎంచి, ఇంకేదైనా దైవికమైన మాట ఏదైనా బైబిల్ ఉందనుకో అన్ని ఎంచి మనకు అప్పగించినాడు. మనకి పరిచయం ఎందుకు ఇచ్చినాడు? నమ్మకమైన వారు అని ఎంచి. మేము మనం చెప్పే మాట కాదు, వాక్యంగా పౌలు చెప్పిన మాట అది. దేవుడు నన్ను నమ్మకమైన వాడిగా ఎంచి, పౌరు లాంటి వాడికి ఎంచడం అవసరమైతే మన సంగతి ఎంచి. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతున్నాడు ఆయన శిలువ రక్తమును బట్టి. మరి అలాంటప్పుడు మన జీవితం ఎట్లయినా జీవించవచ్చు కదా అని అనుకోవచ్చు. ఎట్లయినా జీవిస్తే ఇట్లున్నాయి 5 ఉన్నాయి, మరి పర్వాలేదా? అపరాధి, శిక్ష, బలహీనత, రోగము, వీళ్ళ ద్వారా ఎవరికి ఉపయోగం ఉండదు, యోగ్యుల ద్వారా ఉపయోగం.
అందుకే యేసు ప్రభు రక్తము మనల్ని కడుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పాత నిబంధనలో దేవాలయం దగ్గరికి వచ్చిన వెంటనే ఏమంటారు, పెద్ద గంగాళం అంటే పెద్ద పాత్రలో నీళ్లు పోసింటారు. ఎవరు వచ్చినా అక్కడ కడకం లోపలికి రావాలి. అందుకే మీరు ఇప్పటికీ గమనించుంటారు, కొన్ని క్రైస్తవేతర ప్రార్థనా స్థలాల్లో బయట కొడాయి ఉంటారు. కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇంకా కొంతమంది అయితే అంత వాళ్ళు ఎలాగన్నా సరే పూర్తి బయట కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. కడుక్కుంటేనే వాళ్ళ పద్ధతి ప్రార్థన అంటారు. మనం హృదయ శుద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. వాళ్ళ పాత నిబంధనలోనే ఉండి బాహ్య శుద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మన మధ్యస్థుడు 5వ అధ్యాయం ప్రకారం హృదయ శుద్ధి కలిగిన వాడు. అందుకే మనం పొలంలో ప్రార్థన చేస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రాణంలో ప్రార్థన చేస్తాం, నిద్రలో ప్రార్థన చేస్తాం. మన హృదయం శుద్ధి, మన చేతులు శుద్ధి, జీవితం శుద్ధి, ప్రవర్తన శుద్ధి. ఇది కొత్త నిబంధన మనకి నేర్పించి. అందుకే 13వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు శిష్యులు పాదాలు కడగడానికి ఆయనే గంగాళం కనుక అందులో నీళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చిన పేతురు అన్నాడు, నన్ను కడగొద్దు. మంచిది, మరి దేవుడు లాంటి వాడు ఆయన పాదాలు కడగడానికి వస్తే సరే నన్ను కూడా కడగని ఎవరంటారు. అంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు వాడు పేతురు అన్నాడు, అయితే నన్ను పూర్తిగా. కనుక ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం కడగబడంటే అవసరం. కడిగే దేవుడు మనం కడుక్కోలేదు. ఎవరు కడుగుతున్నారు? ప్రభు వారు కడుగు. వాళ్ళైతే నీళ్ళతో కడిగాడు, మననైతే ఎలా కడుగుతున్నాడు? రక్తముతో కడుగుతున్నాడు. వాళ్ళైతే తన నీళ్లు కానీ నీళ్ళతో కడిగాడు, మనల్నైతే తన రక్తం చేత కడిగాడు. వాళ్ళైతే ఆరిపోయే ఎండిపోయే నీళ్లతో కడిగాడు, మనల్నైతే నిర్దోషము, నిష్కలంకము, నిందారహితమైన రక్తంతో కడిగాడు. అందుకే మీరు గమనించడం లేదు, పేతురు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించి ప్రాశస్తత రాశారు. మనము వెండి బంగారముల చేత క్షయమైన వాటి చేత విమోచించబడలేదు, కానీ విషయమును నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తం నీకు ఎలా తెలిసింది? నా ఆదాయం కడిగాడు. మరి అనుభవం కూడా వెళ్ళాడు కనుక నేను రాస్తవచ్చు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము శిష్యుల కంటే అధికమైన భాగ్యంలోనికి వచ్చినాం. వారి ప్రభు తన చేతులతో నీళ్ళతో కడిగితే మనల్ని రక్తం చేత కడిగి, ఆయన వంగి వారిని కడిగితే మనం శిలువ మీద నుండి కడిగి, వారిని కేవలం 11 మంది లేదు 12 మందిని ఆయన కడగలిగితే మనం చేయవచ్చు, మనం అందరినీ కడుగుతున్నాం. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్పండి, 7వ వచనం ప్రతి పాపములను మనను కడిగి పవిత్రులుగా ఇచ్చి. కానీ ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను కడుగు, నన్ను బాగుగా కడుగు. 51వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు ఘోష చేశాడు, నన్ను కడుగు, బాగుగా కడుగు. ఎలా కడగాలంట? సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. అందుకే యెషయా 1:18లో చెప్పబడింది, రండి మన వివాదం తీర్చుకుందాము, లేదా మీ వివాదం తీర్చుకుందాం, మీ పాపముల రక్తం వలె ఎర్రనమైనను హిమం వలె. యెషయా భక్తుడు రాసింది ఎవరికని? విశ్వాసులేగా, ఇశ్రాయేలీగా. మరి వాళ్ళందరికీ పాపాలు చేశారు, వాళ్ళ పాపాలు ఎవరికి ఎందుకు ఉన్నాయి? వాళ్ళందరికీ నేరాలు ఘోరాలు చేశారు, మనుషులు కనుక భవిష్యత్తునే చేశారు. ఇప్పుడు రండి కడుక్కుందాం. కానీ ప్రభు వల్ల శిలువ రక్తం ద్వారా మనం కడుక్కోలేదు. కడుక్కునే అవకాశం ఉంది కదా బ్రదర్, మరి ఎంతైనా రుచిలో ఉండొచ్చు అని అంటామా? సరే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పిన, మీకు స్నానం చేసే అవకాశం ఉంది. స్నానం చేసే అవకాశం ఉందని దారిలో కెనాల్లో దొరుకుతారా? దారిలో కొడుకులో అంతా దొరుకుతారా? కాళ్ళు కడుక్కోవడానికి మీ ఇంటి దగ్గర నీళ్ళు ఉన్నాయి, బోర్ ఉన్నాయి, కొడాలి, ట్యాంక్ ఉందని ఎక్కడంటే ఎక్కడే కాళ్ళు తిరిగేసి వచ్చి బురద అంతా తొక్కకూడదు అంత తొక్కేసి వస్తారా? రారా? మీరు ఉండవలసిన జాగ్రత్తలో మీరు ఉంటారు. జాగ్రత్తలో ఉంటూ కాళ్ళు కడుక్కోగలిగి కడుక్కుంటారు, జాగ్రత్తలో ఉంటూ స్నానం చేయగలిగి చేస్తారు. అలాగే ఆత్మీయమైన యాత్రలో మన జాగ్రత్తలో ఉంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ, సంభాషణ కాపాడుకుంటూ, జీవితాన్ని కాపాడుకుంటూ, ఉప్పు వలె ఉంటూ, గొర్రెపిల్ల వలె నడుస్తూ, ప్రభు కొరకు జీవిస్తూనే తిరిగి కడుక్కోవాల్సిన వారమై. అందుకే
ఇప్పుడు అయోగ్యంగా పాల్పొంది ఇంత 5 రకాలైన నష్టంలోనికి మనం రాకుండా యోగ్యముగా పాల్పొంది ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉండాలని మనం కోరబడం. ఇది కొత్త నిబంధన, ప్రభు సిద్ధపరిచిన నిబంధన. ఈ బలవంతం దాకా ప్రభు దినాన్ని మన కొరకు రానయ్యున్నాడని, మనం సిద్ధపరుస్తున్నాడని, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఎదురు చూడాలని కోరబడతాం. కనుక రండి, ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి యోగ్యులుగా ఎంచబడి వాళ్ళలో పాల్గొన్నట్లు ఆయన మనకు సహాయం చేయాలి. దయచేసి అందరూ మోకరించండి. వాళ్ళలో పాల్గొనడానికి దేవుడు మనకు సహాయం చేయించాక. సహోదరుడు సులమను బలవేస్తారు, శిమేను ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమ గల పరలోక తండ్రి, యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీకు వందనాలు. దయగలిగిన మా ప్రభా, మీరు ప్రేమించి మా కొరకే తీసుకొచ్చిన మీ భాగంలో కొరకే స్తోత్రాలు. దయగల తండ్రి, బలలో పాల్పొనకు బలహీనులను, రోగులు చాలామంది నిద్రిస్తున్నారని సమీపిస్తున్న దేవుడు, దాక్షిణ్య సంపూర్ణమైనటువంటి మా ప్రభా, మా జీవితాల్లోనే యోహాను భక్తుడు యోగుడు కనబడినందున బాగుగా ఏడుస్తున్నాగా ఏడవకము, సింహాసనాసీనుడైనటువంటి ప్రభు ఆయన జయం పొందగలిగినటువంటి వాడు యోగుడు. మా జీవితాల్లో ప్రభా, యోగ్యత లేనివారు, అర్హత లేనివారు, మంచితనం లేనివారు, అయోగ్యతని క్షమించము, మీ రక్తంతో కడిగి పవిత్రపరచు, పరిశుద్ధపరచు ప్రభా. మీ బలంలో పాల్గొన్న యోగ్యత మీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి బలంలో పాల్గొనడానికి మీరు చేసిన సహాయం బట్టి మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. బలంలో ప్రభా, మీరు మేము మా జీవితాల్లో యోగ్యమైన రీతిలో పాల్గొనటకు మమ్మల్ని బలపరిచి మీ మహిమ కొరకు ఇష్టపరచమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ప్రార్థన ఆలోచించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వాలను పొందించని ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెలెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి మీ కొరకు నా శరీరం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చేయడానికి చెప్పినాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి, నన్ను పరీక్షించుకుంటానికి మీ సన్నిధిలో శ్రేష్టమైన రీతిలో, యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సిద్ధపరచమని, మీ సన్నిధిలో పాల్గొనగా మీరు మహిమ పొందమని దయగలసాలకు అనుభవం అర్పించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మరి మీరున్న చోటు నెమ్మల పాటనే మీ కుడి చేయి చూపించని సహోదరులు మన దగ్గరికి బలం తీసుకొని వస్తున్నారు. తీసుకునండి, మీ పక్కనున్న వారికి అందించండి. పరీక్షలో ఉండి
చేసుకొని ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన మీరు కేంద్రంలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభు నామంలో మీకు వందనాలు. ప్రభావం రక్తంలో పాల్పొందుతున్నాం. ప్రభావం పాత్రలో రక్తంలో పాల్పొందుతుండగా ఆయన మమ్మల్ని క్షమించండి, కనికరించండి. యోగ్యమైన రీతిలో పాల్పొందిన క్షేత్రపత్రులను ప్రార్థిస్తున్నాము. దేవా, మేమందరం పాల్పొందినగా ఆ యొక్క పాల్పొందిన క్షమించండి. యోగ్యమైన రీతిలో పాల్పొందిన పాల్పరచండి. మేము ఆయన కొరకే క్షేత్రపత్రులను ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమమైన దేవా, ఆయన మేము ఈ పాత్రలో పాల్గొంటుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి సిద్ధపరచమని దయగల నామాన్ని మహిమించుకున్నాను ప్రార్థన అంగీకరించుకుని మా ప్రభులు రక్షకులు యేసు క్రీస్తు క్రైస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొలుచున్నాము తండ్రి. ఉన్న చోట మేము ఉన్న వాటిని మీ చేతులు చేయెత్తి చూపిస్తే పాత్ర మీ దగ్గరకు వస్తుంది. పాత్ర మీ చేతికి తాకినప్పుడు మీరు మీ నోటి తగలకుండా పైకి ఎత్తుకొని పాల్పొందండి. పైకి కోసుకో. తండ్రి, అత్యున్నత సింహాసనం నివాసించిన దేవా, నీకు దయాళుడు, నిర్విశాంతుడు, కృపాసక్తి దేవుడు, ప్రేమల తండ్రి, బలలో పాల్గొనడానికి ఈ శరీరాలను సాదృశ్యంగా అందులో పాల్గొనడానికి ఇచ్చిన ఘనతకై స్తోత్రాలు. ప్రేమల తండ్రి,
నీ ప్రజలైన వారు, మీరు విమోచించబడిన వారు స్థిరపరచండి, బలపరచండి. ఈ ఉన్నతమైన రాజ్యం కొరకై ప్రేమల తండ్రి నీ ప్రజలు ఆయుధపడినట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు నీ విజయమే మా విజయం. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. భూమి మీద జీవిత యాత్రలో నీ ప్రజలైన వారి కొరకు బలమైన సాధనలు శిల్పున్నట్లు సహాయపడండి. ప్రేమల తండ్రి బలంలో యోగ్యంగా పరీక్షించుకొని పాల్గొనే విధానాన్ని నిరాకరించవలసిన రాజపరిచింది. సహోదరులను సహోదరులను బట్టి ఆనందిస్తున్నాం. ప్రేమల తండ్రి వికరించండి, దయచూపించండి. అదేవిధంగా పాల్గొనాలని వాళ్ళకు పరీక్షించుకుంటున్న పరీక్షించుకొని పాల్గొనే ధన్యత కల్పించండి. ప్రేమల తండ్రి కరుణించండి. సమయంలో ప్రేమల తండ్రి యెహోవా సర్వం కొరకై ప్రజల కొరకై దాసుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రభు దినమందు ప్రేమల తండ్రి నీవు ఇతరులకు సహాయపడుతున్నాయి స్తోత్రములు. ప్రేమల తండ్రి పరిచర్యలో సహాయపడుతున్నాయి స్తోత్రములు. దాసులు బలపరచడానికి మనం చెల్లిస్తాం. ప్రేమల తండ్రి యెహోవా సంఘంలో నీ ప్రజల ఆకలి తీర్చండి. నీ ప్రజలను ఒంటరిని స్వస్థపరచండి. ఆయా రీతిగా ప్రభు ఆయా సమస్యలు, బాధలు, దుఃఖములు, వేదనలు వారిని ఆదరించండి, బలపరచండి. పేరును మా ప్రియ సహోదరులను సహోదరులను అందరినీ ప్రేమల తండ్రి ప్రయత్నించండి. దేవాకులు పూర్తి యెహోవా సంఘంలో ప్రభా వ్యాధి నుంచి విమోచించబడిన ప్రజలను వారి కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఉద్యోగాలు చేసుకోవాలి సంఘం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రజల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రజలను కాపాడండి, మీరు ఆపదకు సిద్ధపరచండి. భూమి మీద జీవించే దినములు ప్రభావ మీ కొరకై నమ్మకమైన సాక్షిగా జీవించడానికి సిద్ధపరచండి. ప్రేమల తండ్రి అటు తనులు వచ్చిన దేవా మీ దాసులు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమల తండ్రి దాసులు రాజపడి వందనాలు, అక్కడ బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు, ఆంటీ బట్టి కూడా వందనాలు. ప్రేమల తండ్రి దైవ మీ దాసులు జీరాజు బట్టి వందనాలు, సోదరుడు సొలొమోను వందనాలు చేస్తాము. వారిని బలపరిచి దేవతని మమ్మల్ని పరిచయించడానికి బట్టి వందనాలు. దేవా ఈ దాసులు ఈ ఆత్మతో బలపరచండి, ప్రభావించండి, సహాయపడండి, ముందుగా పరిచయం అభిషేకించండి. తర్వాత సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఆయా ప్రార్థన చేస్తాం. రాయలసీమ ప్రేమలందరి జిల్లాలకు ప్రార్థన చేస్తాం. దేవాలయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు స్థానిక సంఘాలకు ప్రార్థన చేస్తాం. దేవ భారతదేశంలో స్థానిక సంఘాలకు ప్రార్థన చేస్తాం. ప్రపంచ యావత్తు పరిశుద్ధులకు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఆరోగ్యం కథలు ఈ దాసులందరూ ప్రార్థన చేస్తున్నాం. దర్శనం కనుక చూపించలేదు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసులు ప్రేమలందరూ ఈ ఆత్మ చేత దీపాన్ని నడిపించండి, సహాయపడండి. కన్నులు విషయమై ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం సహాయపడండి. దర్శనం కనిపించి దాసు ప్రజలను సమకూర్చుకుని ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి నీ కుటుంబాలు దేవుడు నమ్మదగిన దేవుడు దర్శనం ఒక్కటి వాడు ఎక్కువ ప్రేమల తండ్రి మీది ప్రభు చేయండి. నామాన్ని చూసుకోండి. ప్రభావం ప్రార్థించండి. సర్వాత్మ సమూహం అందరూ చేయవలసిన విశ్వాసం
ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ చేస్తున్నాం ప్రభావ ఆయన రీతిగా నీకు వచ్చిన మీ తీసుకుంటున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆకుల కొరకు సిద్ధపరచండి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి ముందున్న పరిచయం ఒకరికై మీ దాసుడు జయరాజు గారిని అభిషేకించండి మీ కొందనాలు చెల్లించుకుంటూ స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. బైబిల్ పల్లె పాడుకుందామండి. చివరి వర్తమానం వినే ముందు మనం బైబిల్ పల్లె పాడుకుని చివరి వర్తమానం ప్రవేశిస్తాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కీర్తన Psalm 91.